నువ్వు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో దాన్ని ప్రారంధం అంటారు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఏదో ర్యాండమ్గా వచ్చి పడింది కాదు. ఈ ప్రారంధ కర్మ నీకు ఏదో సడన్ గా ఎవరో హాని చేస్తేనో, లేకపోతే ఏదో మిస్ అయిపోతేనో, లేకపోతే ఏదో ఆపర్చునిటీ కోల్పోతేనో రాలేదు. ఇది యాక్చువల్లీ నీకై నువ్వు ఫైల్ చేసుకున్న ఫైల్ అనమాట. ఇప్పుడు నువ్వు ఆ ఫైల్ మీద వర్క్ చేస్తున్నావు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కర్మ ఆర్కిటెక్చర్ లో 3 phases ఉంటాయి అనమాట. ఈ డయాగ్రామ్ లో చూపిస్తున్నట్టు నేను ఆల్రెడీ ఈ ఆర్కిటెక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసినాను. నువ్వు కావాలంటే ఆ ఆర్కిటెక్చర్ వీడియోని నువ్వు లోనే ఉంటుంది, అది వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ అని ఉంటాయి కదా. సంచిత కర్మ అన్నది ఆల్రెడీ ప్రీవియస్లీ ఎగ్జిస్టెడ్ ఓల్డ్ పెండింగ్ ఫైల్స్. అండ్ ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న ఫైల్ ని ప్రారంధ కర్మ అని అంటారు. ఆ ప్రారంధ కర్మ యాక్టివ్ ఫైల్ అనమాట. అండ్ నువ్వు ఈ యాక్టివ్ ఫైల్ మీద వర్క్ చేసుకుంటానే ఇంకో కొన్ని ఫైల్స్ జనరేట్ చేస్తుంటావు. అంటే వేరే వేరే కర్మలు కూడా చేస్తూ ఉంటావు. ఆ కొత్తగా జనరేట్ అయిన ఫైల్స్ అంటే న్యూ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూ ఫైల్స్ ని ఆగామి కర్మ అని అంటారు. సో నువ్వు ఇప్పుడు చేసే ఆగామి కర్మనే నీ స్టాక్ ఆఫ్ ఫైల్స్ లో ఫిల్ అయిపోయి ఫ్యూచర్ లో ఆ ఫైల్ మీద నువ్వు మళ్ళీ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇప్పుడు జనరేట్ అయిన న్యూ ఫైల్ అప్పటికి ప్రారంధ కర్మ అవుతుంది. అప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు గుడ్ చేస్తే నీకు అప్పుడు మళ్ళీ గుడ్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు బ్యాడ్ చేస్తే మళ్ళీ నీకు అప్పుడు బ్యాడ్ జరుగుతుంది. ఇదే కర్మ ఆర్కిటెక్చర్. అండ్ దిస్ ఇస్ ద సిరీస్ ఆఫ్ 100 కాన్సెప్ట్స్ ఫ్రమ్ మై బుక్. దిస్ ఇస్ వికే. Bye.